రామ్ జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు తోడు కావాలా? నేను నిల్చుంటాను కావాలంటే. ఇంకెవరన్నా కావాలా అని, అసలే లవ్ మ్యారేజ్ అన్నారు. యా, గుడ్ ఈవినింగ్ ఆల్. రమణీ కళ్యాణం, దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిలిం, స్పెషల్ ఫర్ మెనీ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి ఒక అటెంప్ట్, అంటే ఒక డెబ్యూటెంట్గా ఫస్ట్ సినిమా తీయాలి అని చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక ఐడియాని పిచ్ చేద్దాం అంటే చాలా ధైర్యం కావాలి. విజయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇలాంటి ఐడియాని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడం ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ జోక్. చాలా టఫ్ దీన్ని డీల్ చేయడం. వెరీ గ్లాడ్ దట్ వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు రైట్ దిస్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ యువరాజ్. ఇద్దరం కలిసి కొంచెం కింద మీద పడ్డాం ఇది రాయడానికి. బికాజ్ విన్నప్పుడే ఫస్ట్ షాక్ అయ్యాం. సో మెనీ డిస్కషన్స్. కళ్ళు లేని అమ్మాయి, కాళ్ళు లేని అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే అసలు ఎలా ఉంటుంది స్క్రీన్ మీద అని కొంచెం ఇనిషియల్ థాట్స్ చాలా ఉన్నాయి. బట్ వాళ్ళిద్దరికి, ఆ క్యారెక్టర్లు ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉండదు అనే ఇంటెన్షన్తో రాస్తే బాగుంటుందేమో అని చెప్పి వీ ఫెల్ట్ ఇట్ ఛాలెంజింగ్. దీన్ని ఎలా అయినా చేద్దామని అనిపించి వీ గేవ్ అవర్ బెస్ట్. బాగా వచ్చింది అనుకుంటున్నా రైటింగ్ అంతా, బట్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ద ఓన్లీ థింగ్ ఈజ్, ఈ రెండు క్యారెక్టర్స్ రాజ్ అండ్ సంజన, వీళ్ళిద్దరు లైఫ్లో డిజబిలిటీ ఉంటుంది. ఒకరికి కాళ్ళు ఉండవు, ఒకరికి కళ్ళు ఉండవు. బట్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ఉంటుంది. రెండు పార్ట్స్ మాత్రమే లేవు వాళ్ళకి, అంతే ఆర్గాన్స్ వైజ్. సో మిగతా లైఫ్ అంతా ఉంది కదా. సో లెట్స్ టాక్ అబౌట్ లైఫ్. ఆ లేని డిజబిలిటీస్ గురించి కాకుండా లైఫ్ మాట్లాడదామని చెప్పి. వాళ్ళ మిగతా లైఫ్లో లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, సో మెనీ థింగ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మాట్లాడదాం, వై ఓన్లీ డిజబిలిటీ అని అనిపించి చేసిందే ఇదంతా. వెరీ బ్యూటిఫుల్ కాస్ట్, సూర్య బ్రో అండ్ దీప్షిక, లవ్లీ, యూ ప్లేడ్ సో వెల్. ద హోల్ కాస్ట్ అండ్ క్రూ హూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్, చాలా చాలా థ్యాంక్స్. ఇది నేను ఏదో గెస్ట్గా వచ్చి ఏదో మాట్లాడుతున్న మ్యాటర్ అయితే కాదు ఇది. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్రూ మెంబర్గా మాట్లాడుతున్నా. సో May 22nd, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ రమణీ కళ్యాణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక క్వశ్చన్ ఉంది మాకు. సో కోర్ట్ సినిమాకి మా రమణీ కళ్యాణం సినిమాకి ఒక సిమిలారిటీ ఉంది, అదేమై ఉంటుంది అనుకుంటున్నారు? జస్ట్ చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించండి, క్రేజీగా. కోర్టుకి రమణీ కళ్యాణం నేనే కాదు, అదొకటి. మా చిచ్చరపీడి ఉంది ప్రణీత, కాదు కోర్టులో చేసింది, మళ్ళీ రమణీ కళ్యాణంలో చేసింది. నన్ను ఈ ఆన్సర్ చెప్తే చాలా తిడతారేమో, మీ టీమే రాసిచ్చారు, అసలు నాకు సంబంధమే లేదు ఈ ఆన్సర్కి దీనికి. సో ఏంటి అంటే, మీ కోర్టు సినిమాలో న్యాయదేవత కూడా బ్లైండ్, ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బ్లైండ్. ఓకే, గ్రేట్ సిమిలారిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ని అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్